అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు అందవలసిన స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. దాంతో పాటు గత రాష్ట్ర ప్రభుత్వం 3-4 సంవత్సరాలకి వెళ్ళి విద్యార్థులకు రావాల్సిన రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వకుండా ఈరోజు విద్యార్థులను చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఈరోజు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 8 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపైన కనీసం సమీక్ష చేయలేదు. దాంతో పాటు ఈ రాష్ట్రంలో దాదాపుగా 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ రావాల్సి ఉంది. దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటివరకు కూడా స్పందించలేదు. కాబట్టి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందాలంటే ఖచ్చితంగా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అవసరం. ఈ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈరోజు ప్రవేశపెట్టిర్రు. రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రాష్ట్రంలో పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అనేక విద్యారంగ సమస్యలు ఉన్నాయి. కనీసం ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతి లేవు. ప్రభుత్వ పాఠశాలను పర్యవేక్షించాలంటే కనీసం రెగ్యులర్ ఎంఈఓ పోస్టులు కూడా ఈరోజు లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి రెగ్యులర్ ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలి. దాంతో పాటు ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు 3,500 రూపాయల మెస్ ఛార్జీలు ఇవ్వాలి. కానీ ఈరోజు విద్యార్థులకు 1,500 రూపాయలు వస్తున్నాయి. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు ఇవ్వాలనేది ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గత రాష్ట్ర ప్రభుత్వానికి పడిన గుణపాఠమే ఖచ్చితంగా విద్యార్థులకు అందరూ కూడా తెలియజేస్తారు. కాబట్టి తక్షణమే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తున్నాం. రజనీకాంత్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.